ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు యాక్సిస్ బ్యాంకు వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది బేస్డ్ ఆన్ ద డేటా. ఫ్రెండ్స్, ఆ వీడియో అనేది ఒకసారి చూద్దాం. ముందుగా అనాలిసిస్లో మనం చూస్తే ఆ టాప్ ఓఐ గెయినర్స్లోకి రావడం జరిగింది యాక్సిస్ బ్యాంకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వస్తుందంటే దాంట్లో మొమెంటం ఉండే అవకాశం ఉంది. నా సెకండ్ పారామీటర్ ఏంటంటే మనకి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మనం చూసినట్టయితే ఓవరాల్ పిక్చర్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ అడ్వాన్స్లో మనకి 67 క్వాంటిటీ కనిపిస్తున్నాయి. 67 స్టాక్స్. డిక్లైన్లో 129 స్టాక్స్ అనేవి ఉన్నాయి. ఓవరాల్ పిక్చర్ మనకి ఆ బేరిష్నెస్ అయితే కనిపిస్తుంది. ఓకే, నా యాక్సిస్ బ్యాంక్ని మనం చూసినట్టయితే ఫ్రెండ్స్, వాల్యూమ్స్ అనేవి 49% అనేది ఇంక్రీజ్ అయినాయి ఫ్రెండ్స్. ఓకే, హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఓవరాల్ మార్కెట్ కాంటెక్స్ట్ అనేది ఆ బేరిష్గా కనిపిస్తుంది. నౌ ఏంటంటే మనం ఒకసారి ప్రైస్ యాక్షన్ అనేది చూద్దాం. దానికి ముందు మనం మంత్లీ అవుట్లుక్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీడియం టర్మ్ అవుట్లుక్ యాక్సిస్ బ్యాంక్ని మనం చూసినట్టే షార్ట్ టర్మ్ అవుట్లుక్ షార్ట్ బిల్డప్ కనిపిస్తుంది. అదేవిధంగా మీడియం టర్మ్ అవుట్లుక్ కూడా మనకి ఏంటంటే షార్ట్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. సో మెనీ ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. ఏంటంటే ప్రస్తుతం ఓవరాల్ మార్కెట్ కాంటెక్స్ట్ అనేది బేరిష్గా ఉంది. అట్ ద సేమ్ టైం యాక్సిస్ బ్యాంక్ కూడా బేరిష్గా ఉంది. ఇంకా ప్రైస్ యాక్షన్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. మనం ప్రైస్ యాక్షన్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. ఇది రీసెంట్ హై తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. ఓకే, ప్రీవియస్గా ఒక స్ట్రక్చర్ సపోర్ట్ ఉంది 740 యార్డ్ లెవెల్స్ దగ్గర. దాని తర్వాత బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే కనిపిస్తూ ఉంది. సెకండ్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మ్యాక్డీలో ఆల్రెడీ ఒక నెగటివ్ క్రాస్ ఓవర్ అనేది కనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే ఇది మార్కెట్ని కిందకి వెళుతుందని ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆర్ఎస్ఐ ఇండికేటర్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూ 55 పైన ఇంకా ట్రేడ్ అవుతుంది. ఒకవేళ 55 కింద డిప్ అయిందంటే ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ బేరిష్ సెంటిమెంట్. ఓకే, ప్రస్తుతానికైతే 73 ఆడ్ లెవెల్స్లో 2 టైమ్స్ డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది. ఒక ఎం ప్యాటర్న్ లాగా ఆ లెవెల్ నుంచి కూడా ఆర్ఎస్ఐ అనేది బ్రేక్ డౌన్ జరిగి ప్రస్తుతం ఏంటంటే 55 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్ అనేది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది నంబర్ 55 కిందకి మార్కెట్ వెళ్తుందంటే ఐ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ బేరిష్నెస్ ఫ్రెండ్స్. ఫైనల్గా యాక్సిస్ బ్యాంక్ డైలీ టైం ఫ్రేమ్లో మనం డిఎంఐ చూస్తే ప్రస్తుతం ఏంటంటే స్టిల్ పాజిటివ్గా ఉంది. ఇదొక్కటే ఇంకా మనకి సహకరించలేదు. ఇట్ కెన్ బి ఎ డిలేడ్ ఇండికేటర్. చూద్దాం. ఓవరాల్ పిక్చర్ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. డైలీ టైం ఫ్రేమ్లో మ్యాక్డీ కావచ్చు, ఆర్ఎస్ఐ కావచ్చు, డిఎంఐ కావచ్చు, అండ్ ప్రైస్ యాక్షన్ ఈ విధంగా ఉంది. బట్ మై కన్సర్న్ ఏంటంటే అవర్లీ టైం ఫ్రేమ్లో యాక్సిస్ బ్యాంక్ని అబ్జర్వ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంది. ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నప్పుడు ఆ థర్డ్ అటెంప్ట్లో కూడా సపోర్ట్ తీసుకుంది. ఇది ఆల్మోస్ట్ 4th టైం అనేది సపోర్ట్ తీసుకుంటుంది. బట్ ఇక్కడ నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 740 ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఓఐ డేటా కూడా అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఆబ్వియస్గా 790, 800, 780, 770, ఈవెన్ 750 లేదులేండి, 740 హెవీగా కాల్ సెల్లింగ్ అయితే జరిగింది. ఓకే, ఒక 750 మినహాయించి అన్నీ కూడా హెవీగా కాల్ సైడ్ మనకి హెవీగా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. మనకి పుట్ సైడ్ పెద్దగా సెల్లర్స్ లేరు. ఒకవేళ 740 ఆడ్ లెవెల్స్లో చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 740 ఎట్ ద మనీ దగ్గర ఉంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 700 దగ్గర అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్ డౌన్ జరిగిందంటే రేపు మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 700గా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా నాకు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి యాక్సిస్ బ్యాంక్లో బేరిష్ షేడ్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అవర్లీ టైం ఫ్రేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 740 లెవెల్ కింద మనకి అట్లీస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గన సెల్లింగ్ ఇచ్చిందంటే మనం ఆ 15 మినిట్స్ క్యాండిల్ హై మీద మనం స్టాప్ లాస్ పెట్టుకొని మనం దీన్ని షార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డెఫినెట్గా ఇట్ కెన్ బి ఏ గుడ్ స్టాక్ అని నాకు అనిపిస్తుంది, షార్టింగ్ క్యాండిడేట్. అది ఫ్రెండ్స్, ఈ రోజుకి ప్యూర్ డేటా అండ్ ప్రైస్ యాక్షన్ మనం అనాలిసిస్ చేసుకొని యాక్సిస్ బ్యాంక్ని బేరిష్ సైడు అబ్జర్వేషన్లో పెట్టాం. మేబీ రేపు కాకపోవచ్చు, అట్లీస్ట్ రేపు పుల్ బ్యాక్ తీసుకున్న ఆ ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని అబ్జర్వ్ చేద్దాం. ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగిందంటే మాత్రం వెరీ క్విక్గా మనకి వచ్చి డైరెక్ట్గా 700 అయితే హిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్.
సో దీని మీద మీ అభిప్రాయం, మీ కామెంట్‌ని కూడా కింద తెలియజేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా మోటివేషన్ ఇచ్చిన వాళ్ళవుతారు. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.